నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు అయినప్పటికీ ఆయన ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకు ఇటీవల కాలంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన జగన్ మీద తీవ్ర విమర్శలే చేస్తూ వస్తున్నారు. జగన్ ని సైకో అంటున్నారు. ఆయన రాక్షసుడు, దుర్మార్గుడు అని కూడా అంటున్నారు. జగన్ చంద్రబాబుని కూడా ఏమీ తక్కువ అనడం లేదు. బాబుని పట్టుకుని నారసుడు అని తరచూ సెటైర్లు వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా బాబును ముసలయ్య అని ట్వీట్ చేస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు తగునా అంటే అటు ఇటు అనుకుంటున్నారు. బాబును పట్టుకుని జగన్ ఎన్ని మాటలన్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ వయసు మీద విమర్శలు చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ జగన్కి ఈ విషయంలో సవాల్ చేశారు, ప్రశ్నలు సంధించారు. దాంతోపాటుగా జగన్ నా వయసును ఎగతాళి చేస్తావా అంటూ మండిపడ్డారు. లేటెస్ట్గా బస్సు యాత్రలో జగన్ చంద్రబాబు ఏజ్ని మరోసారి కెలికారు. ఈ 75 ఏళ్ల ముసలాయన ఏపీని పాలించారు, జనాలకు ఏం చేశారు అని జగన్ నిలదీశారు. దానికి చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సీఎం జగన్ నా వయసు గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసలు నాలాగా మండుటెండలో ఒకే రోజు 3 మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ను చంద్రబాబు ఏకంగా పిల్లకాకితో పోల్చారు. నాలాగా 2 రోజుల మధ్యాహ్నం 1 గంటకు మంచి ఎండలో మీటింగులు పెట్టగలవా అని సవాల్ విసిరారు. పని దొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను వయసులో పెద్దయిన సమర్థుడిని, రోజుకు 24 గంటలు పనిచేసే నవ యువకుణ్ణి అని చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పమంటే నా వయసు గురించి ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ఆయన నిలదీశారు. ఇక ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని జగన్ అడుగుతున్నాడు. అసలు నేను చేసిన మేలేంటో తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్ని అడిగినా చెబుతారన్నారు. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలరు అని కూడా బాబు సెటైర్స్ వేశారు. మొత్తానికి జగన్ బాబుల మధ్య మరోసారి వయసు పోరుకు తెరలేచింది. ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో జగన్ బాబుని ముసలాయనా అని, ఆయన వల్ల ఏపీకి ఏం అవసరమని కూడా విమర్శలు చేసే అవకాశం ఉందంటున్నారు. బాబు ఏజ్ బార్ పొలిటీషియన్ అని చెప్పడం జగన్ ఉద్దేశం. అయితే తాను డైనమిక్ లీడర్ అని బిగ్ సౌండ్ చేస్తూ బాబు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మరి జనాలు ఈ ఇద్దరి మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.